ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో తల్లుల పాత్ర ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉంది. మొట్టమొదటగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక తల్లి ఉంది. ఆమె పేరు హవ్వ. ఆమె మనకు మొదటి తల్లి. తరువాత శారా, ఆమె గర్భము మూయబడింది. అయితే దేవుడు ఆమెతో వాగ్దానం చేస్తాడు, నీ గర్భవాసమున రాజులను అధికారులను నేను అనుగ్రహిస్తానని. శారా దృష్టిలో ఇది సాధ్యమా అనుకుంటుంది. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా శారా గర్భాన్ని తెరిచి ఆమెను ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మోషే తల్లి ఇశ్రాయేలు ప్రజల కొరకై తన కుమారుణ్ణి సంపూర్ణంగా సమర్పించింది. ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందటానికి మోషే తల్లి త్యాగము ఎంతో గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నయోమి తన కుమారులను పోగొట్టుకున్నప్పుడు రూతు ద్వారా దేవుడు ఒక కుమారుని అనుగ్రహించి ఆ మాతృత్వానికి కలిగిన దుఃఖాన్ని దేవుడు తొలగించేస్తాడు. అలాగే ఈ లోకానికి రక్షకుడుగా ఈ లోకంలో జన్మించటానికి మరియమ్మ గర్భాన్ని దేవుడు ఆశీర్వదించి ఆ గర్భంలో నుండి యేసు ప్రభు జన్మిస్తాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు లోక రక్షకుడుగా మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తల్లులు మనకి ఎంతగానో త్యాగాన్ని, వారి జీవితంలో నేర్పబడిన అనుభవాలన్నీ కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తల్లుల పాత్ర మనకు గొప్ప పాఠాలను నేర్పిస్తుంది. కనుక తల్లుల యొక్క పరిచర్యను మనం గమనిద్దాం. తల్లుల పరిచర్యను మనం గుర్తించి వారిని గౌరవిద్దాం. తల్లుల స్థానాన్ని ఘనపరుద్దాం. దేవుడు మన తల్లులను ఆశీర్వదించునుగాక. ఈ మదర్స్ డే సందర్భంగా మన ఆత్మీయ తల్లి మేరక్క గారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన పిల్లలను దేవుడు తల్లి గారికి అనుగ్రహించాడు. రెబెకాతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు వేవేల మందికి తల్లివవుదు అని. అలాగే మన ఆత్మీయ తల్లి మేరక్క గారు కూడా వేవేల మందికి తల్లిగా, అనేకులకు దీవెనకరమైన తల్లిగా, అనేక మంది పిల్లలకు ఆశీర్వాదకరమైన తల్లిగా వర్ధిల్లాలని మనమందరము మన తల్లి కొరకు ప్రార్థన చేయవలసిన భారం మన మీద ఉన్నది. గ్లోరియస్ మినిస్ట్రీస్లో ఉన్న తల్లులకు మరియు ఆత్మీయ తల్లి మేరక్క గారికి హ్యాపీ మదర్స్ డే. ప్రైజ్ ది లార్డ్.